बोल रहे हैं। और मैं ख़ुद अपनी आँखों से देखा हूँ कि बहुत से स्टूडेंट्स हैं, बहुत से काम करने वाले हैं, जिनको पसंद करते हैं उनको लगा लेके वीडियो सुनते हैं। जैसे अबू ज़ैद ज़मीर हफ़िज़हुल्लाह को सुनते हैं, कोई मेराज रब्बानी साहब को, कोई जावेद उस्मान रब्बानी साहब को, इसी तरह से मुख्तलिफ़ उलमा को सुनते हैं। अल्हम्दुलिल्लाह जब से इसकी अहमियत समझ में आई तब से मैं भी इस पर तवज्जो देना शुरू किया कि मैं मरने के बाद भी कोई मेरे 1-2 वीडियो सुन करके हक़ पर आ जाए। मरने के बाद भी अकाउंट खुला रहना ना, ये वजह है। शुरू कर देंगे क्या? अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदुहू व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद। क़ाल अल्लाहु तबारक व तआला वमा खलक़तुल जिन्न वल इंस इल्ला लियअबुदून रब्बी ज़िदनी इल्मा। సకల స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువు పోషకుడు అయినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్కు శోభిస్తాయి. శాంతి మరియు శుభాలు కురిపించుగాక ప్రతి ఒక్క ప్రవక్త మీద, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద. సోదర సోదరీమణులారా, నా చేతిలో 2 పుస్తకాలు ఉన్నాయి. తక్వియతుల్ ఈమాన్, ఇది ఉర్దూలో ఉన్నది. తక్వియతుల్ ఈమాన్ ఇదే పుస్తకం తెలుగు అనువాదం. ఇది విశ్వాస ప్రధాయిని, దీనికి పేరు పెట్టారు తక్వియతుల్ ఈమాన్. షాహ్ ఇస్మాయిల్ సయ్యద్ షాహ్ ఇస్మాయిల్ ఇన్షాల్లా షహీద్ రహిమహుల్లా రాసిన పుస్తకం ఇది. ఓకేనా? ఇన్షాల్లా ప్రతి నెల యొక్క మొదటి జుమా యొక్క మగ్రిబ్ తర్వాత అల్లా తలుచుకుంటే ఇన్షాల్లా ఈ పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ప్రశ్న వస్తుందండి, పుస్తకం ఇదే పుస్తకం ఎందుకు ఎంచుకున్నారు, వేరే పుస్తకం కూడా తీసుకోవచ్చు కదా అని. దాని వెనక 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, నేను జామియా ముహమ్మదియా అరబియా రాయదుర్గంలో ఉన్నప్పుడు 3వ తరగతిలో ఈ పుస్తకం మొత్తం సంవత్సరం చదివాను. పూర్తి సంవత్సరం ఈ పుస్తకం చదివించడం జరిగింది జామియా ముహమ్మదియా అరబియా రాయదుర్గంలో ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చదివాను కదా, చదివిన దానికి బోధించాలి, తెలియజేయాలి కూడా. నేను అలాగే చెప్పకుండా మరణిస్తే దాచినట్లుగా అవుతుంది, జ్ఞానాన్ని దాచినట్లుగా అవుతుంది. అలా అవ్వకూడదు అని నేను అల్హమ్దులిల్లా ఈ పుస్తకం చదివించడానికి సిద్ధంగా అయ్యాను. ఒకటి కారణం. రెండవ కారణము అదేమిటంటే, ఈ పుస్తకం తౌహీద్ మీద ఉన్నది. తౌహీద్ అనగా సర్వ సృష్టికర్త అల్లాహ్ ఏకైకుడు, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ప్రతి విషయంలో ఆయనను ఏకైకుడుగా భావించి తన జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయం ఈ పుస్తకంలో ఉన్నది. అందుకోసం ఈ పుస్తకాన్ని ఎంచుకోవడం జరిగింది. 3వ కారణము, భారతదేశం యొక్క సిచ్యువేషను 100 సంవత్సరాల క్రితము, 200 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, ముస్లిం ప్రజలలో ఏ విధంగా దురాచారాలు, ఏ విధంగా చెడు విషయాలు, విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్న విషయాలు ఏమిటో ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఒక 100-200 సంవత్సరాల క్రితం ఇంకా భయంకరంగా ఉండేది. ఈ పుస్తకంలో అవి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. కొన్ని ఎక్కువగానే విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ 3 కారణాల వలన ఈ పుస్తకం మనము చదువుతున్నాము. సోదర సోదరీమణులారా, మీకు కావాలంటే ఉర్దూలో కూడా మీరు తీసుకొని చదువుకోవచ్చు, తెలుగులో కూడా మీరు చదువుకోవచ్చు. ఈరోజు ఇన్షాల్లాహ్ ఈ పుస్తకంలో 2 విషయాలు తెలియజేస్తాను. ఒకటి, ఈ పుస్తకాన్ని రచించిన గురువు, అతిపెద్ద మౌలానా గారు, అతిపెద్ద ముహద్దిస్ ముజాహిద్, ఈయన గురించి షాహ్ ఇస్మాయిల్ రహిమహుల్లా గురించి తెలుసుకుందాం. ఒకటి. రెండవది, ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏమిటో అది తెలుసుకుందాం. ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత, ఈ పుస్తకంలో ఏమున్నది, జనరల్గా ఇంట్రొడక్షన్, పుస్తకం రాసిన ఆయన ఇంట్రొడక్షన్ కూడా ఇన్షాల్లా ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ పుస్తకంలో దానికి తర్తీబ్ ఇచ్చిన వారు ఒక 70 సంవత్సరాల తర్వాత గులాం మొహర్ రసూల్ రహిమహుల్లా గారు, మౌలానా గులాం రసూల్ మొహర్ రహిమహుల్లా గారు. ఈయన కూడా అతి పెద్ద మౌలానా గారు. ఓకేనా?
ఇంతవరకు కొన్ని ముందు మాటలు అని అనుకోండి ఇన్షాల్లా. ఇప్పుడు మొదలు పెడదాం. మొట్టమొదటిగా సర్వ సృష్టికర్త అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, వతుఇజ్జు మన్ తషాఉ వతుదిల్లు మన్ తషా. అల్లాహ్ తలుచుకున్న వాళ్ళకి గౌరవం ప్రసాదిస్తాడు, ఆ గౌరవం కూడా ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే. గౌరవం అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరికి ప్రసాదించారో వాళ్ళలో ఒక ముఖ్యమైన పేరు షాహ్ ఇస్మాయిల్ షహీద్ ఇన్షాల్లా రహిమహుల్లా గారు. షా ఇస్మాయిల్ షహీద్ ఇన్షాల్లా ఈయన తండ్రి పేరు షా అబ్దుల్ గనీ, షా వలియుల్లా ముహద్దిస్ దెహ్లవి. షా వలియుల్లా ముహద్దిస్ దెహ్లవి విషయం ఏమిటంటే, అనేక మంది కొట్టడానికి చంపడానికి కూడా వచ్చారు ఈయనకు. అసలు విషయం ఏమిటంటే, ఈయన హజ్జు యాత్రకి వెళ్ళిన తర్వాత మదీనా నగరంలో చూస్తారు అనేక మంది కాలల్లా కాలర్ రసూల్ అని చదువుతూ ఉంటారు. ఈయనకి డౌట్ వస్తుంది, ఇది ఏంటి? మన భారతదేశంలో కాలా ఇమాం అబూ హనీఫా అని చదివేవారు, ఇక్కడ వస్తే కాలల్లా కాల రసూలుల్లా అంటున్నారు. ఇది విషయం ఏంటి? కాలల్లా అల్లాహ్ చెబుతున్నాడు, కాల రసూలుల్లా అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధిస్తున్నారు. దీని అర్థం ఇక్కడ ఎలా ఉన్నది? మన ఫిఖ్లో భారతదేశంలో మనం చదివేది ఏంటి? కాలా ఇమాం అబూ హనీఫా, ఇమాం అబూ హనీఫా గారు బోధించారు, ప్రవచించారు, తెలియజేశారు. ఇప్పుడు అక్కడ చదవడం మొదలుపెట్టారు. నిజం తెలిసింది, భారతదేశంలో వచ్చి దావత్ పని చేయడం మొదలుపెట్టారు. ఈయనకు షాహ్ వలియుల్లా ముహద్దిస్ దెహ్లవీకు పుట్టిన నలుగురు కుమారులు. ఓకేనా? ఒకటి షా అబ్దుల్ గనీ రహిమహుల్లా, షాహ్ అబ్దుల్ గనీ ముహద్దిస్ దెహ్లవీ రహిమహుల్లా. రెండవది షాహ్ అబ్దుల్ అజీజ్ ముహద్దిస్ దెహ్లవీ రహిమహుల్లా. మూడవది షాహ్ రఫీయుద్దీన్ ముహద్దిస్ దెహ్లవీ రహిమహుల్లా. నాలుగవది షాహ్ అబ్దుల్ ఖాదిర్ ముహద్దిస్ దెహ్లవీ రహిమహుల్లా. ఇక్కడ కొద్దిగా ఆగండి, ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వింటారా? ఈయన అతిపెద్ద మౌలానా. ఆయన అతిపెద్ద, మనలాంటి 1000 మంది కలిసినా కూడా ఆయన యొక్క పాదంకి జ్ఞానం విషయంలో చూసినట్లయితే ఒక పాదం లాగా కూడా అవ్వము. పాదం తెలుసు కదా, ఏ కదంకే బరాబర్ మీ నేమవుతాయి. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప ఆలిమిదీన్, పెద్ద గురువు. హదీస్ ఉల్లేఖనం జరుగుతుంది కదా, ఈయనతో బోధించారు. మన భారతదేశం నుండి వెళ్ళినట్లయితే ఈయన ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంది. ఈయన ప్రస్తావన లేకుండా భారతదేశం నుండి అబూ హురైరా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకి ఉల్లేఖన వెళ్ళదు. మాట అర్థం ఉందండి? భారతదేశం నుండి ఇప్పుడు సౌదీ అరబ్ కూడా వచ్చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు హదీస్ ఉల్లేఖిస్తాము అని అన్నట్లయితే ఆ ఉల్లేఖన ఎటు వెళ్ళాలి? భారతదేశంలో వీళ్ళ ద్వారా సయ్యద్ నజీర్ హుసేన్ ముహద్దిస్ దెహ్లవీ రహిమహుల్లాతో షాహ్ వలియుల్లా ముహద్దిస్ దెహ్లవీతో మిసర్ వెళ్తూ, మిసర్ నుండి సౌదీ అరబ్కి అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు ఉల్లేఖన వెళ్తుంది. ఉల్లేఖనమే కదా, అబూ హురైరా గారు ఉల్లేఖించారు అంటారు కదా, ఈ విధంగా వెళ్తుంది. భారతదేశంలో కూడా నాకు తెలిసిన ప్రకారంగా జామియా ముహమ్మదియా అరబియా రాయదుర్గంలో ఒక అతిపెద్ద మౌలానా గారు మరణించారు, జరిగిపోయారు. ఆయన పేరు అబ్దుల్ బాసిత్ రియాజీ రహిమహుల్లా. అతిపెద్ద గురువు ఈయన. అబ్దుల్ బారీ జామీ మదనీ గారు మరియు కాజీ వసీం జామీ మదనీ గారు, అదేవిధంగా ఇంకా చాలా లెక్కలేని లెక్కలేని స్టూడెంట్స్లు ఉన్నారు. వాళ్ళందరికీ గురువు అయినటువంటి అబ్దుల్ బాసిత్ రియాజీ రహిమహుల్లా, ఈయన హదీస్ ఉల్లేఖన చేసేవారు. సనద్ ఉండేది, నేను నా గురుగారితో చదివాను, నా గురుగారితో వాళ్ళతో చదివారు. ఈ విధంగా షా వలియుల్లా ముహద్దిస్ దెహ్లవీ అక్కడి నుండి అబూ హురైరా గారి దగ్గర నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు ఉల్లేఖన వెళ్ళేది. జామియా ముహమ్మదియా అరబియా రాయదు ఒక చోట. రెండవ సైడ్ చూసినట్లయితే జామియా దారుస్సలాం ఉమ్రాబాద్, అక్కడ కూడా అతి పెద్ద మౌలానా గారు మరణించారు, గతించారు, జరిగిపోయారు. ఆయన పేరు ఎవరైనా చెప్పగలరా? జహీరుద్దీన్ అతరీ రహిమహుల్లా.
ఉమ్రాబాద్ నుండి కూడా ఉల్లేఖనము షా వలియుల్లా ముహద్దీస్ దెహ్లవీ నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు వెళ్ళేది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు హదీస్ యొక్క విషయంలో భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండేది. ఏ విషయంలో? హదీస్ ఉల్లేఖనం యొక్క విషయంలో మన భారతదేశము అతి పెద్ద స్థాయిలో ఉండేది. అరబ్ వాసులైనా సరే, మిసర్ వాసులైనా సరే, ఎవరైతే హదీస్ యొక్క జ్ఞానం నేర్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళందరూ భారతదేశం వచ్చి భారతదేశం యొక్క ఉలమాల దగ్గర హదీస్ నేర్చుకునేవారు. హదీస్ ఉల్లేఖనం యొక్క సనద్ అంటారు, అది తీసుకొని వెళ్ళేవారు. జహీరుద్దీన్ అతరీ రహిమహుల్లా గారిని తన దగ్గర పిలుచుకునే వాళ్ళు కూడా. అల్లాహ్ అక్బర్. అతిపెద్ద స్థాయి మన భారతదేశానికి ఉన్నది హదీస్ విషయంలో. కానీ కాలం మారింది, హదీస్ మైండ్ల నుండి వెళ్ళిపోయింది ప్రజలతో, మరియు ఈ హదీస్ యొక్క జ్ఞానం తగ్గిపోతూ వచ్చేసింది. అల్లా రక్షించుగాక, అల్లా రక్షించుగాక. ఇప్పుడు ఈ హదీస్ ఉల్లేఖనం ఎక్కడ ఉన్నది ఈ కాలంలో? ఎవరైనా చెప్పగలరా? చూడండి, మనం క్లాసులో ఉన్నాము. క్లాసులో ఉన్నప్పుడు మనం ప్రశ్నిస్తే కొద్దిగా సమాధానాలు కూడా ఇస్తూ ఉండాలి. మీరు కూడా మీకు ఈ డౌట్ వచ్చినట్లయితే ప్రశ్నించవచ్చు. హదీస్ ఉల్లేఖనం ఇప్పుడు ఏ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉన్నది? సౌదీ అరబ్లో, ముఖ్యంగా మదీనా మునవ్వరా. నాకు తెలిసిన జ్ఞానం ప్రకారంగా సౌదీ అరేబియాలో మక్కా, మదీనా నగరానికి ఇప్పుడు ప్రస్తుతానికి వల్లాహు ఆలం ప్రాముఖ్యత ఉన్నది. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక ఎంత పెద్ద ప్రాముఖ్యత ఇచ్చాడు. సుబ్హానల్లాహ్. సరే, ఈయన కుమారుడు అబ్దుల్ గనీ రహిమహుల్లా యొక్క కుమారుడు షా ఇస్మాయిల్ షహీద్ రహిమహుల్లా గారు. ఈయన 26వ ఏప్రిల్ 1779లో పుట్టారు. ఫులత్ అనేటువంటి యూపీ సైడ్ ఉన్న ఒక ప్రాంతంలో, అటు సైడ్ ఉన్న ఒక ప్రాంతంలో ఈయన జన్మించారు. ఎప్పుడు జన్మిస్తున్నారు? 1779లో ఈయన జన్మిస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు 1779 అంటే ఇప్పుడు 2026, 200 సంవత్సరాలు దగ్గరగా అవుతున్నాయి. సరే, ఈయన ఎప్పుడైతే పుట్టిన తర్వాత 8 సంవత్సరాలలో హిఫ్జ్ చేశారు. ఒక మాట చెప్తానని చెప్పేసి నేను మిస్ అయ్యాను. అది ఏమిటంటే, చూడండి, షాహ్ వలియుల్లా ముహద్దీస్ దెహ్లవీ ఈయన అతి పెద్ద ఆలిమయ్యారు. ఆయనకు చూసి ఆయన దగ్గర నేర్చుకొని ఆయన కుమారులు కూడా 4 కూడా అతిపెద్ద ఆలింలో అయ్యారు. ఈయన తర్వాత అబ్దుల్ గనీకు ఒకే ఒక కుమారుడు పుట్టారు, షా ఇస్మాయిల్ రహిమహుల్లా. ఈయన కూడా చాలా పెద్ద ఆలిం అయ్యారు. కొన్ని సంఘటనలు తెలియజేస్తాను నేను. చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే, మనలో కూడా, మన ఇంట్లో కూడా ఒక్క ఆలిం అయితే అతను అతిపెద్ద ఆలిం అవ్వడానికి ప్రయత్నించాలి. విద్యావంతుడు, జ్ఞానవంతుడు అవ్వడానికి ప్రయత్నించాలి. దాంతోపాటు తన పిల్లలను కూడా నేర్పించడానికి ప్రయత్నించాలి. కొంతమంది ఉలమాలతో నేను విన్నాను, నా పిల్లల్ని ఇది నేర్పించను, నేను డాక్టర్ అలా చేపించారు కూడా. అనేక మంది ఉలమాల యొక్క జ్ఞానము పుస్తకాలలో ఉండిపోయింది, లేకపోతే నాశనం అయిపోయింది, వాళ్ళతో పాటు సమాధిలో వెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లలు దాని పని చేయలేదు. అనేక మంది ఉలమాలు ఉన్నారు. నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను, మీ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళని ధార్మిక జ్ఞానం ఇవ్వండి. గొప్ప ఆలిం వాళ్ళు అయినట్లయితే వాళ్ళు మీ కొరకు సదఖే జారియా అవుతారు ఇన్షా అల్లాహ్. ఈ విషయం తెలియజేశాను. ఆ తర్వాత 8 సంవత్సరాలలో హిఫ్జ్ చేశారు, హాఫిజే ఖురాన్ అయిపోయారు. 8 సంవత్సరాలలో ఖురాన్ యొక్క విలువ ఇది. అల్లాహ్ తబారక వ తఆలా 8 సంవత్సరాల కుమారుడి యొక్క హృదయంలో ఖురాన్ గ్రంథాన్ని సురక్షితంగా చేసేసాడు. మరి ఎప్పుడైతే ఈయన 10 సంవత్సరాలు అయ్యింది, 10 సంవత్సరాలలో ఎప్పుడైతే చేరారో, ఈయనకు 10 సంవత్సరాలు ఉన్నాయి, అప్పుడు ఈయన తండ్రి షాహ్ సయ్యద్ అబ్దుల్ గనీ ముహద్దీస్ దెహ్లవీ రహిమహుల్లా గారు మరణించారు 10వ సంవత్సరంలో. మొదటి జ్ఞానము మొట్టమొదటిగా నేర్చుకుంటారు కదా, తన తండ్రి దగ్గరనే నేర్చుకున్నారు. అల్లాహ్ అక్బర్. ఇప్పుడు మీలో కొంతమంది చెప్పవచ్చు, ఇప్పుడు నా జ్ఞానం లేదు కదండి, నేను నా పిల్లోడిని ఎలా నేర్పించాలి అది అని. సరే, మీ దగ్గర జ్ఞానం లేదు అంటే అంత ఆ లెవెల్గా జ్ఞానం లేదు, సరే, కానీ హాస్టల్స్లు ఉన్నాయి కదా, పంపించండి. కుమారుడు అక్కడ చదువుకొని తన పిల్లల్ని గొప్పగా చేస్తాడు.
ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు ఈయన తండ్రి మరణించిన తర్వాత ఏమైందంటే ఈయన ఓల్డేజ్ అవి ఉంటుంది కదా, తండ్రి లేని పిల్లల్ని వేస్తారు, అనాథ ఆశ్రమంలో వేయాలా? ఇస్లాంలో అనాథ ఆశ్రమం లేనే లేదు. వృద్ధ ఆశ్రమం ఏదైతే ఉన్నదో ఓల్డేజ్ హోమ్ అది కూడా లేదు. మరియు ఒక పిల్లవాడి యొక్క తండ్రి మరణించినట్లయితే చచ్చా ఆ బాబాయిలు ఉంటారు, వాళ్ళు అతన్ని రక్షించాలి, అతన్ని చక్కగా చూసుకోవాలి. ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముగ్గురు కూడా ఎవరెవరు? షా అబ్దుల్ అజీజ్, షా రఫీయుద్దీన్, షా అబ్దుల్ ఖాదిర్, ముగ్గురు కూడా రెడీగా ఉన్నారు. ఈ పిల్లోడిని నేను తీసుకుంటాను, నేను చక్కగా ఇతనికి చదివిస్తాను, ఆ యతీంకి కిఫాలత్ హమ్ కర్తే, రెడీగా ఉన్నారు. కానీ పరంపర ప్రకారంగా షా అబ్దుల్ ఖాదిర్ రహిమహుల్లా గారి యొక్క దగ్గర ఈయన వచ్చేస్తారు. ఈయన చక్కగా చూసుకుంటారు. ఈయన దగ్గర చాలా జ్ఞానాలు నేర్చుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు. నహు అయినా సరే, సర్ఫ్ అయినా సరే, తఫ్సీర్ విషయాలైనా సరే, అనేక విషయాలు ఈయన దగ్గర నేర్చుకుంటారు. షా ఇస్మాయిల్ షహీద్ రహిమహుల్లా గారు ఉన్నారు కదా, ఎవరైతే పుస్తకం చదువుతున్నాం మనము, రచయిత, ఈయన చాలా మైండెడ్. అందరూ కూర్చొని ఉన్నారు, చిన్న పిల్లవాడు చదవండి అని అన్నట్లయితే ముందు విషయాలు చదువుతున్నారు. అడిగారు, ఏంటి ఇక్కడ నుండి మొదలవ్వాలి కదా ఈరోజు పాఠము అంటే ఏమంటున్నారంటే, ఇది చాలా సులభతరంగా ఉన్నది, అందుకోసం నేను ముందు నుండి మొదలుపెట్టాను. షా అబ్దుల్ ఖాదిర్ రహిమహుల్లా గారు అంటారు, అలాగా సరే నేను ప్రశ్నిస్తాను. ప్రశ్నించండి. వెనక ఉన్న పాఠాల గురించి ప్రశ్నిస్తే ఈయన చాలా క్లారిటీగా సమాధానాలు ఇవ్వకుండా వెళ్తారు. ఇదే ఇలా ఉన్నది, ఇది ప్రతి ప్రశ్నకి సమాధానం. కొన్నిసార్లు ఏం చేస్తారంటే పాఠం వెనక నుండి చదువుతారు. షా అబ్దుల్ ఖాదిర్ రహిమహుల్లా గారు అడుగుతారు, ఏంటిది మీరు వెనక నుండి చదువుతున్నారు, ఈ పాఠం చదవాలి కదా అని అన్నట్లయితే షా ఇస్మాయిల్ షహీద్ ఇన్షాల్లా రహిమహుల్లా గారు అంటారు, చూడండి దీంట్లో కొన్ని డౌట్స్లు ఉన్నాయి, అందుకోసము. అబ్దుల్ ఖాదిర్ బాబాయ్ అంటారు, సరే ఏమి ప్రశ్నలు అడగండి అంటే డౌట్స్లు పెడతారు. డౌట్స్లు పెడితే ఈయన కూడా ఆశ్చర్యపోయి దానికి శ్రద్ధగా విని ఎలా అని చాలా కఠినంగా అంటే కష్టపడి సమాధానం ఇచ్చేవారు. అంత టాలెంటెడ్గా ఉండేవారు. చిన్నతనంలోనే చాలా టాలెంటెడ్గా ఉండేవారు. అందుకోసం కొంతమంది ఏం చేస్తారంటే పరీక్ష తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు, పుస్తకాలు కూడా లేవు కదా అని ప్రశ్నిస్తారు, అది ఎలా ఇది ఎలా అని. మైండెడ్ కదా, పుస్తకాలు లేకపోయినా కూడా సంతృప్తి కలిగే సమాధానాలు ఇచ్చేవారు. మాషా అల్లా, అల్లా తబారక తాలా అలాంటి మైండ్ ఇచ్చారు ఆయనకు. ఇక్కడ మనం ఒక మాట అంటాం, ఎవరైతే హదీస్ తిరస్కరిస్తారు కదా వాళ్ళ మాట ఏంటి, అతను అతనితో ఉల్లేఖిస్తున్నాడు, అతనితో ఉల్లేఖిస్తున్నాడు, ఇది చైన్ సిస్టమ్ ఏంటి, వీళ్ళందరూ మానవులు కదా, మర్చిపోయేవాళ్ళు కదా అని అలా అంటారు. మనం ఏమంటామంటే, ఏంటండి అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, ఇన్నల్లాహ్ అలా కుల్లి షైఇన్ ఖదీర్, నిశ్చయంగా అల్లాహ్ తబారక తఆలా ప్రతి విషయం మీద కుద్రత్ కలిగి ఉన్నవాడు. ఈ విషయం మర్చిపోయారా? అల్లాహ్ తబారక తఆలా ఇలాంటి మైండ్ ఉన్న వాళ్ళని తయారు చేయలేడా అని మనము సమాధానం ఇస్తాము. ఓకేనా? అల్లాహ్ తబారక తఆలా హదీస్ను ఈ విధంగా రక్షించాడు. సోదర సోదరీమణులారా, ఇప్పుడు చూడండి, ఈయన పుట్టారు, ఇంతవరకు అయిపోయిన తర్వాత షా ఇస్మాయిల్ షహీద్ రహిమహుల్లా గారు చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఏం చేయాలి, మస్జిద్లో మనసు ఒప్పుకోవడం లేదు. ఈయన అనుకుంటున్నారు ఏదైనా చేయాలి, ఏదైనా పెద్ద వర్క్ చేయాలి, నేను ఏదైనా చేయాలి అని. అలాంటప్పుడు ఈయనకు ఒక ఆయన కలుస్తారు, సయ్యద్ అహ్మద్ రహిమహుల్లా గారు. ఈయన కూడా చాలా పెద్ద ఆలిమే దీన్. ఈయన ఆ కాలంలో, ఏ కాలంలో, 18th సెంచరీలో ఒక తెహ్రీక్ మొదలు పెడతారు, ఒక తంజీమ్. దాని విషయం ఏమిటంటే షిర్క్ని పగలగొట్టాలి, తౌహీద్ను భారతదేశంలో तौहीद को फैलाना, शिर्क को रुकाना है, तौहीद को फैलाना है. तौहीद
ప్రచారం చేయాలి, షిర్క్ను ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో, మరియు రస్మో రివాజ్ లేని పోని ఏదైతే రుసుం చేస్తున్నారో అవి అన్ని విషయాలను ఆపాలి. ప్రవక్త సల్లం గారు ఏదైతే ధర్మం ఇస్లాం ప్రసాదించారో ఆ ధర్మం ఇస్లాం ప్రజలకి మరొకసారి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఒక తంజీం తయారు చేస్తారు. షా ఇస్మాయిల్ షహీద్ రహిమహుల్లా గారు ఈయనతో కలిసి ఆ తంజీంలో జాయిన్ అవుతారు. ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఉంటాను అని. ఎందుకంటే షా ఇస్మాయిల్ షహీద్ రహిమహుల్లా గారు చాలా చక్కగా చెప్పేవారు. ఈయన మాటలు విని మార్గభ్రష్టత్వానికి గురి అయిన వాళ్ళు కూడా సన్మార్గానికి వచ్చేసేవారు. అల్హమ్దులిల్లా. అల్లా తబారక వ తఆలా టాకింగ్ పవర్ తక్కువ అంత ఎక్కువగా ఇచ్చాడు. అల్హమ్దులిల్లా. ఇప్పుడు ఏమైందంటే ఆ కాలంలో ఎప్పుడైతే వీళ్ళు కలిశారో 1821లో ఏం చేశారంటే ఈ ఆయత్ను పట్టుకున్నారు. వలా తుల్కు బి ఐదీకుం ఇల తహ్లుక, మీరు మీ చేతి ద్వారా తనకు తాను నాశనం చేసుకోకండి. 2వ అధ్యాయం 195వ వాక్యం. ఈ ఆయతును బట్టి, ఇలాంటి వాక్యాలను బట్టి అనేక మంది ఉలమాలు ఆ కాలంలో హజ్ యాత్ర చేయకూడదని చెప్పారు. ఎందుకంటే సముద్రంలో ప్రయాణం చేయాలి, ప్రయాణం చేస్తే చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి, అల్లాహ్ తబారక వ తఆలా తనకు తాను నాశనం చేసుకోకండి అని చెప్తున్నాడు, ఆత్మహత్య చేయనట్లుగా అవుతుంది, అందుకోసము హజ్ యాత్ర చేయకూడదు, ఈ కాలంలో హజ్ యాత్ర చేయడము చాలా పెద్ద తప్పు అనేటువంటి ప్రకటన ముస్లింలు చేసేశారు. అది పెద్ద తప్ప కాదా ఇది? ఈ విషయాన్ని ముస్లింలను తెలియజేయడానికి ఈ మాట తప్పు అని ప్రసంగాలు ఇచ్చారు, పుస్తకాలు రాశారు. పెద్ద పెద్ద ఉలమాలు ఎవరైతే ఈ ఫత్వా ఇచ్చారో ఈ కాలంలో హజ్ యాత్ర చేయకూడదు, హజ్ యాత్ర చేయడమే పాపం అని ఎవరైతే ఫత్వాలు ఇచ్చారో వాళ్ళ కొరకు ఉత్తరాలు రాశారు, అవి మొత్తం చేశారు. చేసిన తర్వాత సయ్యద్ అహ్మద్ గారు అంటారు, కాదు మనం ప్రాక్టికల్గా చేయాలి అని. సరే అని 1821లో అందరూ కలిసి బయలుదేరుతారు హజ్ యాత్ర కొరకు. ఎంతమంది? 750 మంది కలిసి. ఆ 750 మందిలో భార్య మరియు అమ్మగారు కూడా, షా ఇస్మాయిల్ షహీద్ యొక్క భార్య మరియు అమ్మగారు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి బయలుదేరుతారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? కారణం ఏంటి? ఇస్లాం యొక్క అతి ఉత్తమమైన రుకున్ హజ్ను ఇస్లాం నుండి తీయడానికి ప్రయత్నించారు. ఇది అతి పెద్ద తప్పు అని, దానికి బైకాట్ చేయడానికి ఆ విషయమే తప్పు అని వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. జూలై 1821లో ప్రయాణం మొదలుపెట్టారు. 750 మంది ఆ ప్రయాణంలో పాల్గొన్నారు. సయ్యద్ అహ్మద్ రహిమహుల్లా గారు, సయ్యద్ అహ్మద్ ఇన్షాల్లా షహీద్ రహిమహుల్లా గారు ఏమంటున్నారంటే, ఎవరు వస్తారో వాళ్ళందరూ రండి, వాళ్ళ డబ్బుల ఖర్చు నేను చేసుకుంటాను. అల్లాహ్ అక్బర్. ఎందుకు ఇంత కష్టపడ్డారు? సయ్యద్ షా ఇస్మాయిల్ రహిమహుల్లా గారు ఏం చేస్తారంటే ఉధార్ తీసుకుంటారు. అప్పు ఏమంటారు? అప్పుగా డబ్బులు తీసుకొని హజ్ యాత్ర చేసి అందరికీ తెలియజేస్తారు. ఎవరైతే ఈ ప్రకటన చేస్తున్నారో వాళ్ళు అబద్ధాలు ఆడేవారు, ఇస్లాంలో ఇలా లేవు, తప్పనిసరిగా హజ్ యాత్ర చేయాలి, ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది అనేటువంటి ఆలోచనతో ఈ వాక్యాన్ని బట్టి ఇలాంటి విషయాలు చేయకూడదు, ఎట్లయినా సరే అల్లాహ్ తబారక వ తఆలా అవకాశం ప్రసాదిస్తే తప్పనిసరిగా హజ్ యాత్ర చేయాలి అని ఆ కాలంలోనే ఎంత కష్టాలు ఉన్నా కూడా హజ్ యాత్ర చేస్తారు. అల్హమ్దుల్లా అందరూ తిరిగి వస్తారు. సుబ్హానల్లా. ఈ సంఘటన ద్వారా తెలిసిన విషయం ఏమిటి? నేర్చుకోవాలి కదా, వింటూ ఉంటే అది వేరే విషయము. ఈ సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఒక్క పాయింట్ చెప్పండి చాలు. చాలా చాలా ధన్యవాదాలండి. ఎవరైతే ఇస్లాం యొక్క విషయాన్ని मिटाने की अगर कोई कोशिश करे, इस्लाम के अमल को अगर कोई मिटाने की कोशिश कर रहा है, तो ऐसी सूरत में उस चीज़ को साबित करने के लिए हमें जी जान लगा करके अमल करना चाहिए. समझ में आ रहा है? लेकिन मिसवाक मुश्किल हो गया आज मुसलमानों को.
ये नहीं करना चाहिए। मिसवाक की सुन्नत जिंदा करना चाहिए। मिसवाक की सुन्नत, भाई सुबह का ब्रश नको करो चलता, लेकिन मिसवाक फजर के बाद करना है। अपना माइंड बनाओ ये इंशाअल्लाह, क्योंकि ये सुन्नत मर रही है, इस सुन्नत को जिंदा करें, बतौर खास जिंदा करें। हज यात्रा उन्होंने तो करे, इतना बड़ा कदम उठाए, हम छोटी सी सुन्नत जो मिसवाक की वो जिंदा नहीं कर सकते क्या? जिंदा करना चाहिए। तोहफे में ये वो चीज़ें देने की बजाय मिसवाक दे लो ఇన్షాల్లా. छोटी सी बात है, ఒక చిన్న విషయం, మిస్వాక్ అలవాటు మనము వేసుకోవాలి. మిస్వాక్ యొక్క మున్షీ అమీనుద్దీన్ గారు షా ఇస్మాయిల్ రహిమహుల్లా గారితో కలవడానికి వస్తారు. ఎప్పుడైతే ఈయన ప్రయాణం చేయడం మొదలు పెడతారు, వెళ్ళడానికి మొదలు పెడతారు, హజ్ యాత్ర మొదలు పెడతారు, అప్పుడు ఢిల్లీ దగ్గర వస్తారు కలవడానికి. కలవడానికి వస్తారు. అక్కడి నుండి వస్తూ ఉంటారు. ఒక ఆయనను అడుగుతారు, షా ఇస్మాయిల్ ఎక్కడ ఉన్నారు? కొంతమంది చూపిస్తారు, చూడండి అక్కడ నుండి వస్తున్నారు అని. ఆయనకు చూస్తే చాలా ఢాలా లూజ్ డ్రెస్ ఉన్నది. జనరల్గా ఒక మామూలు వ్యక్తిగా నడుచుకుంటూ వస్తున్నారు. అది చూసుకొని ఏమంటారంటే, కాదండి నేను అబ్దుల్ అజీజ్, షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవీ యొక్క అన్నయ్య యొక్క కుమారుడు షా ఇస్మాయిల్ రహిమహుల్లా గురించి ప్రశ్నిస్తున్నాను, ఆయన ఎక్కడ ఉన్నారు అంటే అంటారు, ఈయననే చూడండి, ఈయననే ఆయన అని అంటారు. అల్లాహు అక్బర్. అంటే చూసిన వాడికి అర్థమవ్వదు ఇంత పెద్ద ఆలిం ఇలా ఉన్నాడు ఏంటి అని. అంత సింపుల్గా ఉండేవారు, మరియు హక్ చెప్పే విషయంలో ఎవరితో భయపడేవారు కాదు. ఒక యుద్ధం చేస్తున్నారు, దాడి చేయడం జరిగింది. కోట ఉంటుంది కదా, కోట కిలా ఫార్ట్లో సయ్యద్ అహ్మద్ ఇన్షాల్లా షహీద్ రహిమహుల్లా యొక్క ఫ్యామిలీ మెంబర్స్, కూతుర్లు, భార్య ఉంటుంది, దాంతోపాటు అనేక మంది స్త్రీలు కూడా ఉంటారు. ఈయన ఏమంటారంటే, మీరు ఒక పని చేయండి, స్త్రీలను సేఫ్ చోట తీసుకువెళ్ళండి, సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్ళండి అని అంటారు. షా ఇస్మాయిల్ రహిమహుల్లా గారు అంటారు, కాదండి, వాళ్ళు అక్కడనే ఉంటే బెటర్గా ఉంటుంది. ఒకవేళ వీళ్ళను మరొక చోట మనము షిఫ్ట్ చేస్తే మిగతా ఉన్న ముస్లింల మీద చెడు ప్రభావన పడుతుంది. వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో జరుగుతుంది కదా, ఒక్క రాంగ్ స్టెప్ వలన కూడా మనసులో భయం వచ్చేసి చెడు దారి మీదకి వెళ్ళిపోతారు అనేక మంది ముస్లింలు. అది గమనించి అంటారు, కాదండి ఇలా చేయకండి, మీరు ఓ పని చేయండి, వాళ్ళు అక్కడనే ఉంటారా అని. సయ్యద్ అహ్మద్ అంటారు, ఈయన ఖలీఫా యొక్క పొజిషన్లో ఉన్నారు, ఈయన ఏమంటారంటే, ఇది నా ఆజ్ఞనండి, మీరు చేయండి అని అంటారు. అప్పుడు ఈయన రాసి పంపిస్తారు, ప్రళయ దినమున మీరు అల్లాహకు సమాధానం ఇస్తారంటే నేను ఇన్షాల్లా ఈ పని చేస్తాను, లేకపోతే నేను చేయను. ఏమంటున్నారు? అల్లాహ్ దగ్గర ఈ విషయంలో మీరు సమాధానం ఇస్తాను, అల్లాహ్ కే పాస్ आप जवाब दे लेते अगर ये बात कहेंगे तो ठीक है मैं इनको उधर से बदला दूंगा, वगरना मैं ये काम नहीं करूंगा. ఆయన పొజిషన్ ఏంటి, ఈయన పొజిషన్ ఏంటి, కానీ ఈయన హక్ విషయంలో స్ట్రైట్గా అంటున్నారు. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. ఈ విధంగా మన పూర్వీకులు హక్ చెప్పే విషయంలో భయపడేవారు కాదు. ఈయన పెద్ద ఆయన కదా, ఈయన జ్ఞానవంతుడు కదా అని ఈ విషయాలు తీసుకువచ్చి చెప్పేవారు కాదు, భయపడేవారు కాదు, క్లారిటీగా చెప్పేవారు, మర్యాదలోనే చెప్పేవారు, అగౌరవంగా కాదు, గౌరవంగానే తెలియజేసేవారు. ఈ విధంగా జరుగుతుంది. సోదరీమణులారా, ఇప్పుడు 1826-1827లో జరిగిన సంఘటన ఇప్పుడు మనము చెప్పాము కదా. ఈ పుస్తకం ఉన్నది తక్వియతుల్ ఈమాన్. 1 సంవత్సరం చదివాను నేను. ఇది తెలుగులో ఇది ఉన్నది, ఇదే తెలుగులో, ఇది ఉర్దూలో, ఇది తెలుగులో అనువాదం. ఇప్పుడు వరకు మనము షా ఇస్మాయిల్ షహీద్ రహిమహుల్లా గారు ఎవరు, ఏమేం చేశారు దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు పుస్తకం గురించి. ఈ పుస్తకం ఏ టాపిక్లో ఉన్నది? ఈ పుస్తకం ఏ టాపిక్లో ఉన్నది? ఈ పుస్తకం తౌహీద్ మరియు షిర్క్ యొక్క టాపిక్లో ఉన్నది, టాపిక్ పైన ఉన్నది. షిర్క్ విషయాలు తెలియజేయడం జరిగింది, షిర్క్ నష్టాలు ఏమిటి, షిర్క్ దేంట్లో ఉంటుంది అది, మరియు తౌహీద్ ఏమిటో తెలియజేయడం జరిగింది. సోదరీమణులారా, 2 పుస్తకాలు ఉన్నాయి, అరబిక్లో ఒకటి, ఉర్దూలో ఒకటి. చాలా ఎక్కువగా ప్రజలు ఖురాన్ హదీస్ తర్వాత
ప్రవక్త చరిత్ర తర్వాత ఎక్కువగా చదివిన పుస్తకాలు, ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయిన పుస్తకాలు, ఎక్కువగా छापने को क्या बोलते तेलुगु में? ఎక్కువ भाई तेलुगु में पूछा, తెలుగు మే చలో ఇంగ్లీష్ మే ఎక్కువగా ప్రింటింగ్ అయిన పుస్తకాలు 2 ఉన్నాయి. అరబిక్లో ఒకటి, ఉర్దూలో ఒకటి. అరబిక్లో ఉన్న పుస్తకం పేరు ఏంటి? కితాబు తౌహీద్, ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా. చాలా గొప్ప, చాలా పెద్ద ఆలిమే దీన్. ఈయన రాసిన ఈజీగా ఉన్న పుస్తకం కితాబు తౌహీద్. అనేక మంది ఇది తీసుకున్నారు, చదివారు, చెడు దారిని వదిలేసి, మార్గభ్రష్టత్వాన్ని వదిలేసి సరిదారి మీద వచ్చేసారు, రుజు మార్గం మీద వచ్చేసారు. అల్హమ్దులిల్లా. అరబిక్లో రాసిన పుస్తకం అది. ఉర్దూలో రాసిన పుస్తకం పేరేంటి? తక్వియతుల్ ఈమాన్. ఉర్దూలో చాలా ఎక్కువగా ఈ పుస్తకాన్ని చదవడం జరిగింది. అనేక మంది ముస్లింలు ఈ పుస్తకాన్ని చదివి అల్హమ్దులిల్లా నిజమైన ధర్మం ఇస్లాం ఏమిటో తెలుసుకొని ఆచరించే వాళ్ళగా మారారు. అల్హమ్దులిల్లా. ఇంత పెద్ద గొప్పమైన పుస్తకం ఇది, మాషాల్లా. ఇంత గొప్పమైన పుస్తకం ఇది. నిజంగా అంటున్నాను, ప్రొఫెసర్ చదివినా కూడా అర్థమైపోతుంది. మరియు లో కేటగిరీలో ఉన్న వాళ్ళు, ప్రాపంచిక విషయాలు చూసినట్లయితే వ్యవసాయం చేసుకున్న వాళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా చదివితే అర్థమైపోతుంది. అంత ఈజీగా రాశారు ఈ పుస్తకాన్ని, మరియు అంత క్లారిటీగా రాశారు ఈ పుస్తకాన్ని. అందుకోసమే మనము ఈ పుస్తకాన్ని చదవబోతున్నాము. ఫస్ట్ ఈ పుస్తకానికి మనం ఇంట్రొడక్షన్. తక్వియతుల్ ఈమాన్, ఈమాన్ను బలపరిచే పుస్తకం. తక్వియతుల్ ఈమాన్ అనేటువంటి అర్థం ఏంటి? దానికి అర్థం ఈమాన్, విశ్వాసాన్ని బలపరిచే, బలాన్ని ఇచ్చే పుస్తకం. జ్ఞానం ఉంటేనే కదా మనకి అర్థమవుతుంది, నిజమా కాదా? ఇది తౌహీద్ మీద ఉన్నది. తౌహీద్ ప్రస్తావన వచ్చిన తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆజ్ఞాపిస్తున్నాడు తౌహీద్ గురించి. చూడండి, ప్రజలను ఆజ్ఞాపిస్తున్నారంటే అది వేరే విషయం, కానీ ప్రజలలో అతి ఉత్తమమైన స్థాయి కలిగి ఉన్న, ప్రవక్తల మీద సర్దార్గా ఉన్న ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తబారక ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? తౌహీద్ నేర్చుకోండి అని. దలీల్ ఏంటి? సూరా ముహమ్మద్ 47వ అధ్యాయంలో అల్లాహ్ తబారక అంటున్నాడు, ఫాలం, వాక్యం మీకు తెలుసుందా? ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నేర్చుకోండి, మీరు తెలుసుకోండి, ఆయన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. నిజమైన ఆరాధ్యుడు లేనే లేడు. నిజమైన ఆరాధనలకు నిజమైన ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప మరెవరు లేనే లేడు అనేటువంటి విషయం మీరు చక్కగా నేర్చుకోండి, దాని జ్ఞానం నేర్చుకోండి అని అల్లాహ్ తబారక ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రవక్త గారికి ఈ ఆజ్ఞ ఉన్నట్లయితే మీకు నాకు ఈ ఆజ్ఞ ఉండదా? ఏమంటారు సోదరుడా, మిత్రుడా? మీరేమంటారు చెప్పండి, మీరేమంటారు? అన్నయ్య గారు, నిజమే కదండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పూర్తి జీవిత తౌహీద్ గురించి ఇచ్చారండి. ఈ కాలంలో ముస్లింలు తౌహీద్ని దూరంగా చేసేసారు. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. అది వేరే టాపిక్ ఉన్నది, పెద్ద టాపిక్ ఉన్నది. ఇప్పుడు తౌహీద్ విషయంలో వచ్చినట్లయితే ఈ పుస్తకాన్ని రెండు భాగాలలో ఆయన తయారు చేశారు. ఒకటి తౌహీద్ విలువ, తౌహీద్ నేర్చుకోవడానికి ప్రాముఖ్యత. రెండవది షిర్క్ ఏంటి, షిర్క్ వలన కలిగే నష్టాలు ఏమిటో అది తెలియజేశారు. మరియు షిర్క్ దేంట్లో ఉంటుంది అది కూడా తెలియజేశారు. తౌహీద్, సరి అయిన తౌహీద్ ఎప్పుడు తెలుస్తుంది మానవుడికి? ఎవరైనా చెప్పగలరా? జీ, అల్లాహ్ గురించి తెలుసుకుంటే సరి అయిన తౌహీద్ తెలుస్తుంది. సరే, మరొకనా ఎవరైనా? తౌహీద్ అంటే ఏకదైవారాధన. సర్వ సృష్టికర్త అల్లాహ్ ఏకైకుడు. తన నామములలో, ఆరాధనలలో, రుబూబియత్ సృష్టించడంలో, ఏదైనా మార్పులు చేర్పులు చేయడంలో అల్లాహ్ తబారక ఏకైకుడు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సూరా యొక్క వాక్యం ఇది? సూరా ఫాతిహా.
అల్హమ్దు సర్వస్తోత్రాలు లిల్లాహి అల్లాహ్ తాలా కొరకు శోభిస్తాయి. అల్లాహ్ కొరకు మాత్రమే. లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఎందుకు? సర్వలోకాలకు ప్రభువు ఆయన అల్లాహ్ మాత్రమే. అందుకోసమే అల్లాహ్ సర్వలోకాలకు ప్రభువు, పోషకుడు. అందుకోసము సర్వ స్తోత్రాలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్కు శోభిస్తాయని చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ అల్హమ్దు, ఇది ఆరాధన కాదా? ఆరాధన. ఈ ఆరాధన చేసేవాడు ఎవడు? మానవుడు. లిల్లాహి అల్లాహ్, ఆరాధనను స్వీకరించేవాడు. ఆరాధన మరియు ఆరాధనను స్వీకరించేవాడు ఈ మధ్య థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నాడా? మానవుడు ఆరాధించేవాడు, ఆరాధిస్తున్నాడు అల్లాహ్కు, మధ్యలో ఆరాధన ఉన్నది. ఈ ఆరాధన మరియు అల్లాహ్ మధ్య థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా? సజ్దా అల్లాహ్కు చేస్తున్నారు, డైరెక్ట్ అల్లాహ్కి వెళ్ళాలి. థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చారా మస్జిద్లో సజ్దా చేస్తే? అదే మజార్లో సజ్దా చేస్తే, మజార్ దగ్గర సజ్దా చేస్తే ముస్లింలు ఇది పెద్ద తప్పు చేశారు. దువా కొరకు చేతులు ఎత్తుతున్నారు, ఫలానా వలీ వసీలా ద్వారానే అంటున్నారు. ఈ వసీలా ఎలా వచ్చేసిందండి? అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు డైరెక్ట్, ఉదుఊని ఉదుఊని, మీరు అడగండి, మీరు ప్రార్థించండి, మీరు ప్రశ్నించండి. అస్తజిబ్ లకుం, మీ ప్రార్థనను నేను స్వీకరిస్తాను, మీకు ఏం కావాలో నేను ఇస్తానని అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు. థర్డ్ పార్టీ ఉండకూడదు. అది తౌహీద్. తౌహీద్ చక్కగా అర్థం అవ్వాలంటే షిర్క్ ఏమిటో అది తెలుసుకోవాలి మరియు షిర్క్ని తిరస్కరించాలి. ఎప్పుడైతే షిర్క్ను, బహుదైవారాధన, అల్లాహ్తో పార్ట్నర్షిప్, ఈ విషయాన్ని తిరస్కరించరో తౌహీద్ అర్థం అవ్వదు. రాసుకొని పెట్టుకోండి, రాసుకోండి మీరు. ఏమని? తౌహీద్ చక్కగా అర్థం అవ్వాలంటే షిర్క్ యొక్క జ్ఞానం ఉండాలి మరియు షిర్క్ని తిరస్కరించాలి. జీవితం మొత్తం షిర్క్ ఆపోజిట్గా ఉంటానంటే ఉంటాను. జీవితం పోతుందా? మృత్యు వస్తుందా? ఎవరైనా చంపేస్తాడా? సరే సరే, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, షిర్క్కి కూడా వ్యతిరేకంగానే ఉంటాను. ఇది ఉండాలి. దానికి ప్రూఫ్ ఏమిటండి? మీరు జోష్లో అంటున్నారు, మీరు జోష్లో అంటున్నారు, ప్రూఫ్ ఇవ్వండి అంటే నేను జోష్లో కాదండి, విత్ ప్రూఫ్గా అంటున్నాను. ప్రూఫ్ ఏంటి? రండి. 2వ అధ్యాయం 21వ వాక్యం అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సృష్టించిన ఆ సర్వ సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి, తద్వారా మీరు భక్తి పరువులు కావచ్చు. ఇది తౌహీద్. ఓకేనా? తౌహీద్ యొక్క ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఆ తర్వాత అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమాఅ బినాఅ, ఆయనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. వన్జల మినస్ సమాఇ మాఅన్ ఫాఖ్రజ బిహి మినత్ తమరాతి రిజ్కల్ లకుం, మరియు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి పంటలు పండించి ఆహారాన్ని మీ కొరకు ప్రసాదిస్తున్నాడు. ఫలా తజఅలు లిల్లాహి అందాద వఅంతుమ్ తఅలమూన్. ఈ విషయాలు తెలిసిన కూడా సర్వ సృష్టికర్త అల్లాహ్తో పాటు భాగస్వాములుగా చేయకండి. ఇది ఇక్కడ షిర్క్ని తిరస్కరించడం జరిగింది. కొంతమంది ఏమంటున్నారంటే, నేను దళాయిలు ఇచ్చిన తర్వాత ఆ మాట అంటాను. రెండోది, ప్రవక్తలందరినీ పంపించడం జరిగింది ఈ విషయం కొరకు. 16వ అధ్యాయం 36వ వాక్యం. వాక్యం ఏమిటది? ఈజీ వాక్యం ఉన్నది. 16వ అధ్యాయం 36వ వాక్యం. వలకద్ బఅత్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అన్ ఇఅబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగుత్. వాస్తవానికి ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను మేము పంపించాము. ప్రతి సమాజం వద్దకు వచ్చారు. కొంతమంది భారతదేశంలో వచ్చారా అని అడుగుతారు. సమాధానం, అల్లాహ్ తప్ప ఎవరికి తెలియదండి. అల్లాహ్ మనకి తెలియజేయలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తెలియజేయలేదు. అందుకోసం మనకి తెలీదు, తెలియని విషయాలు మాట్లాడకూడదు, చెప్పకూడదు. అందుకోసం మనకి తెలియదండి. అంటే అల్లాహ్ తబారక తఆలా ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త తన జాతి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పేవారు, అని అబుదుల్లాహ్, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఇది తౌహీద్. వజ్తనిబుత్ తాగూత్, మిథ్య దైవ ఆరాధనను త్యజించండి. ఇది షిర్క్ నుండి ఆపడం. 2 విషయాలు ఉన్నాయా లేవా? తౌహీద్ ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, షిర్క్ నుండి ఆపడం కూడా జరిగింది. అదేవిధంగా
ప్రవక్తల పేర్లు చూసినట్లయితే 22వ అధ్యాయము 23వ వాక్యంలో వలకద్ అర్సల్నా నూహన్ ఇలా కౌమిహి ఫకాల యా కౌమి ఇబుదుల్లాహ్ మా లకుం మిన్ ఇలాహిన్ గైరు. నిశ్చయంగా మేము నూహ్ అలైహిస్సలాంను అతని జాతి వద్దకు పంపించాము. ఆయన వెళ్ళి చెప్పారు, ఓ నా జాతి వారులారా, అల్లాను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు నిజమైన ఆరాధ్యుడు లేడు. షుఐబ్ అలైహిస్సలాం ప్రస్తావన తీసుకోండి. వఇలా మద్యన అఖాహుం షుఐబ, మద్యన్ వైపునకు ఆయన సోదరుడు అయినటువంటి షుఐబ్ అలైహిస్సలాంను మేము పంపించాము. కాల యా కౌమి ఇబుదుల్లాహ్ మా లకుం మిన్ ఇలాహిన్ గైరు. ఆయన వెళ్ళి అన్నారు, ఓ నా జాతి వారులారా, అల్లాను మాత్రమే ఆరాధించండి, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు నిజమైన ఆరాధ్యుడు లేడు. ఆద్ ప్రస్తావన తీసుకోండి. వఇలా ఆదిన్ అఖాహుం హూదా, ఆ జాతి వద్దకు వాళ్ళ సోదరుడు అయినటువంటి హూద్ అలైహిస్సలాంని పంపించాము. హూద్ కూడా అదే మాట అన్నారు, యా కౌమి ఇబుదుల్లాహ్ మా లకుం మిన్ ఇలాహిన్ గైరు. ఓ నా జాతి వారులారా, అల్లాను మాత్రమే ఆరాధించండి, ఆయన అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సమూద్ యొక్క ప్రస్తావన తీసుకోండి. వఇలా సమూద అఖాహుం సాలిహా యా కౌమి ఇబుదుల్లాహ్ మా లకుం మిన్ ఇలాహిన్ గైరు. సమూద్ జాతి వద్దకు వాళ్ళ సోదరుడు అయినటువంటి సాలిహ్ అలైహిస్సలాంను పంపించాము. సాలిహ్ అలైహిస్సలాం క్లారిటీగా ఈ మాట తెలియజేశారు, ఓ నా జాతి వారులారా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఇది తౌహీద్. మా లకుం మిన్ ఇలాహిన్ గైరు, ఆయన అల్లా తప్ప మరో నిజమైన ఆరాధ్యుడు లేడు. ఇది షిర్క్ నుండి ఆపడం. ఇంతే ఎందుకండి, యూసుఫ్ అలైహిస్సలాం జైల్లో ఉన్నారు, కారాగారంలో ఉన్నారు. ఇద్దరు వచ్చారు కదా, మనం కళ చూసామండి, దాని గురించి తెలియజేయండి. యూసుఫ్ అలైహిస్సలాం ఏమన్నారు, దానికంటే ముందు అల్లా ఏదైతే జ్ఞానం ఇచ్చాడో అది తెలియజేస్తాను నేను, అది ఫస్ట్ అర్థం చేసుకోండి అని అన్నారు. ఆ తర్వాత ఏమంటారు, యా సాహిబై సిజ్ని అర్బాబు ముతఫర్రిఖూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్. ఇక్కడ కూడా తౌహీద్ మరియు షిర్క్, తౌహీద్ యొక్క ఆజ్ఞాపించడం జరుగుతుంది, షిర్క్ నుండి ఆపడం జరుగుతుంది. అంటున్నారు, ఓ నా కారాగారం యొక్క సోదరులారా, సమాధానం ఇవ్వండి. రకరకాల మీరు చేతులతో తయారు చేసుకున్న ఈ దేవుళ్ళు చాలా మేలైనదా, లేకపోతే ఒకే ఒక్కడు ప్రతి విషయం చేసేవాడు ఆయన అల్లా మేలా అని ప్రశ్నిస్తున్నారు. అనగా అల్లాను మాత్రమే ఆరాధించాలి అని. ఈసా అలీహిస్సలాం అనేక మంది దేవుడుగా, దేవుడి కుమారుడిగా, దేవుడిలో భావంగా పాటిస్తున్నారు కదా. ఈసా అలీహిస్సలాం ఏం చెప్పారు, యా బనీ ఇస్రాయీల్ అబుదుల్లాహ్ రబ్బీ ఓ రబ్బు అంటున్నారు, ఓ బనీ ఇస్రాయేల్ జాతి వారులారా, అల్లాను మాత్రమే ఆరాధించండి, ఆయన అల్లాహ్ మీకు ప్రభువు, నాకు కూడా ప్రభువే. యేసు మరియం కుమారుడైన యేసు, ఈసా అలైహిస్సలాం ఇంత క్లారిటీగా అంటున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు, వమన్ యుష్రిక్ బిల్లాహ్, ఎవరైతే అల్లాహ్తో పాటు షిర్క్ చేస్తాడో అల్లాహ్ తబారక తఆలా నరకాగ్నిలో వేసేస్తాడు, ఎల్లప్పుడూ అక్కడనే ఉంటారు, స్వర్గం వాళ్ళపై నిషేధంగా ఉన్నది. క్లారిటీగా చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన, రాళ్లతో కొట్టడం జరిగింది తాయిఫ్లో. ఏ విషయంలో? ఇదే చెప్పారు కదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఓలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు, లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పండి, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, నిజమైన ఆరాధ్యుడు లేడు చెప్పండి, సాఫల్యం పొందుతారు. కొట్టారా లేదా? ప్రవక్త సల్లల్లాహు యొక్క 2 కుమార్తెలను విడాకులు ఇవ్వడం జరిగింది. ఏ కారణం వలన? ప్రవక్త గారు ఏకదైవారాధన వైపునకు ఆహ్వానిస్తున్నారు, బహుదైవారాధన నుండి ఆపుతున్నారు. అనగా చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే, తౌహీద్ షిర్క్ వ్యతిరేకిస్తేనే తౌహీద్ అర్థమవుతుంది. కొంతమంది ఏమంటారంటే, కాదండి ప్రేమగా ఉండాలి కదా, మనం మంచి మంచి మాటలు చెబుతూ ఉంటాము, కానీ షేక్ గురించి చెప్పము, దర్గాల గురించి చెప్పకూడదు అంటారండి. దర్గాల గురించి ఎందుకు అంటున్నారు? తావీజ్ల గురించి ఎందుకు అంటున్నారు? మీరు ఇది షిర్క్ గురించి ఎందుకు అంటున్నారు? బహుదైవారాధన గురించి ఎందుకు అంటున్నారు? ఔలియా అల్లా కదా వాళ్ళు, అసలు వాళ్ళ గురించి చెప్పకూడదు. మీరు ఏం చెప్పాలి? ఆరాధన చేయండి, అల్లాహ్ను మాత్రమే, నమాజ్ చేయండి, ఈ విధంగా చెప్పాలి మీరు.
అంటే తౌహీద్ గురించి ఆహ్వానించండి, షిర్క్ను తిరస్కరించకండి అని అంటున్నారు. ఈ మాట చెల్లదు, ఈ మాట స్వీకరించము. ప్రవక్తలందరూ ఈ పని చేశారు. ప్రవక్తల దారి మీద నడుస్తూ ప్రవక్తలకు సర్దార్ అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అడుగుజాడ మీద నడుస్తూ మనం ఈ పని చేస్తూ ఉంటాము. షిర్క్ నుండి ఆపుతూ ఉంటాము. ఆర్ ఆపుతూ ఉంటేనే మనకి తౌహీద్ విలువ ఏమిటో తెలుస్తుంది. ఒక ఊరికి వెళ్ళానండి, ఖమ్మం వరంగల్ దగ్గర. మస్జిద్లో జోహర్లో మనము 4 ఉన్నాము. మనం 3 వెళ్ళాము, అక్కడ ఉన్న ఒక ఆయన 4 ఉన్నాము. దావత్ కొరకు ఊర్లోకి వెళ్ళినట్లయితే అది జెండా ఉన్నది, అది ఉంటుంది కదా, జెండా ఉంటుంది, అది చౌక్గా ఉంటుంది. అక్కడ ప్రజలు ఎక్కువగా ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. మస్జిద్లు వీరాన్. ఎందుకు వీరాన్ అవుతున్నాయి మస్జిద్లు? కారణం ఏంటి? ఎందుకంటే వేరే చోట్ల ఎక్కువగా ఉన్నారు, మస్జిద్లలో లేరు. అల్లాహ్ అక్బర్. షిర్క్ వలన మస్జిద్లు వీరాన్ అయిపోతాయి. చూడండి, మీరు దర్గాలలో ఎక్కువగా ఉంటారా లేదా? ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకు లేరు? షిర్క్ వలన. ఈ షిర్క్ నుండి మనము ఆపుతేనే, బహుదైవారాధన నుండి ముస్లిం సమాజాన్ని రక్షిస్తేనే ముస్లిం సమాజము సాఫల్యం పొందుతుంది. ముస్లిం సమాజమే కాదు, మానవత్వాన్ని రక్షించాలంటే షిర్క్ నుండి ఆపండి. మక్కా నగరంలో ఏ పాపల మీదండి చెప్పండి? ఏ పాపం లేదు? ఎవరైనా చెప్పగలరా? ప్రతి పాపం ఉన్నది. జూదం ఆడేవారు, అబద్ధాలు ఆడేవారు, స్త్రీలను చిన్నగా చూసేవారు, కించపరిచేవారు, అమ్మాయిలు పుడితే సజీవంగా పాదేసేవారు, చంపేసేవారు, సారాయి లెక్క లేకుండా తాకేవారు. ఒక్క విషయం మీద యుద్ధాలే జరిగేది. బహుదైవారాధన ఒకవేళ చెప్పినట్లయితే ఘోరమైన పరిస్థితి. ఇటు చూస్తే అటు దౌర్జన్యం, ఎక్కడ పడితే ఎక్కడ వ్యభిచారం, ప్రజలలో మత్తు పదార్థాల నదులు ప్రవహించే సమయం, హద్దులేని హింస, దౌర్జన్యకరమైన బానిసత్వం, ఆడవారంటే అంతులేని అవమానం, మానవులంటే మానవులకే మానవత్వం లేని ప్రవర్తనలు, ధనమంటే లెక్కలేని ధనవంతులు, పేదరికం అంటే లెక్కలేని పేదరివారి రకరకాల పాపాలు, బహుదైవారాధనతో గర్వపడే గర్వికులు, అమూల్యమైన మహోన్నతమైన పరిశుభ్రతమైన స్థలం కాబా గృహంలో 360 విగ్రహాల ఆరాధన, షిర్క్ వ్యాపించబడి ఉన్న మక్కా ప్రదేశం. ఇదే మక్కా నగర వాసులు అఖ్లాకులు అతి ఉత్తమమైన వారు అయిపోయారు. రజియల్లాహు అన్హు వరజుఅన్ అయిపోయారు. ఏ కారణం వలన? తౌహీద్ వలన. పాపాలు మొత్తం వెళ్ళిపోయి వీళ్ళ దగ్గర నుండి. ఏ కారణం వలన? సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారక తాలను అర్థం చేసుకొని తెలుసుకొని అల్లాహ్ను మాత్రము ఆరాధించడం మొదలుపెట్టారు. ఇవి అన్ని పాపాలు పోయాయి. అల్లాహ్ అక్బర్. ఈ విధంగా తౌహీద్ గురించి ఉన్నది. రెండవ భాగం షిర్క్ మనం ఏమనుకుంటామంటే సజ్దా చేయడము, మజారులకు, అదే దర్గాలలో వెళ్ళడము, మజార్లకి సజ్దా చేయడము, ఇదే షిర్క్ కాదండి. 4 విషయాలు తెలియజేశారు. క్లారిటీగా పుస్తకం మొదలైన తర్వాత చెప్తాను. 1, అష్షిర్కు ఫిల్ ఇల్మ్లో షిర్క్, అల్లా రబ్బుల్ ఆలమీన్ యొక్క జ్ఞానంలో భాగస్వాములుగా కల్పించడము, ఇది కూడా షిర్క్. అతిపెద్ద పాపం ఇది, బహుదైవారాధన. ఇది అల్లా రబ్బుల్ ఆలమీన్ యొక్క జ్ఞానం ఉన్నది. ఇల్మే గైబ్ అంటారు, అగోచర విషయాల జ్ఞానము అల్లా తప్ప ఎవ్వరికీ లేదు. దైవదూతలకు కూడా లేదు, ప్రవక్తలకి కూడా లేదు. క్లారిటీగా అది ఒక సబ్జెక్ట్ ఉన్నది. అనేక మంది అష్షిర్కు ఫిల్ ఇల్మ్ చేస్తున్నారు, అంటే అల్లాహ్ యొక్క జ్ఞానంలో బహుదైవారాధన చేస్తున్నారు. ఫలానా బాబా ఉన్నారు కదా, మీ ఇంట్లో ఏమేమి ఉన్నదో ఆ బాబాకి తెలుసంట. ఎలా తెలిసి ఉంటుందండి? కొద్దిగా గ్రహించండి. ఆ వలి ఉన్నారు కదా, మరణించారని మీరు అంటున్నారు, తప్పండి. ఆ వలీకు చాలా విషయాలు తెలుసు మీ గురించి, నా గురించి అని అంటున్నారు. ఎలా తెలిసి ఉంటుందండి? అవి అన్ని విషయాలు తెలిసిన వాడు అల్లాహ్ కదండి. ఇది షిర్క్ ఫిల్ ఇల్మ్. రెండవది షిర్క్ ఫిత్ తసర్రుఫ్, మార్పులు చేర్పులలో భాగస్వాములుగా కల్పించడం. ఏమంటారు తెలుసా? ఆ పుణ్యాత్ముడు మరణించాడు, అందుకోసం వర్షం పడింది. విన్నారా లేదా? వర్షం కురిపించేవాడు ఎవడు?
అల్లా తబారక తాలా. అల్లా ఎప్పుడు తలుచుకుంటాడో అప్పుడు వర్షం కురిపిస్తాడు, అల్లా ఆజ్ఞతోనే కురిపిస్తాడు. కానీ ఫలానా మరణించాడు అందుకోసమని అన్నట్లయితే ఇదే తప్పకూడదండి. తసర్రుఫ్ మార్పులు చేసేవాడు అల్లా తబారక తాలా. ఫలానా బాబా దగ్గరికి పోయి వచ్చాము కదా, ఫలానా మజార్ దగ్గరికి, అక్కడ చెప్పారు ఒక పొట్టెలను కొయ్యమని, మనం అది చేసేసాము. ఇంటికి వచ్చిన తర్వాత హమల్ గర్భవతిగా అయ్యారు అని చెప్పారు. చూసారా ఫలానా బాబా దగ్గర ఎంత బలం ఉన్నది, ఎంత శక్తులు ఉన్నాయని అంటారు. అల్లా రక్షించుగాక. ఈ తసర్రుఫ్ ఈ ప్రసాదించే శక్తి ఎవరి దగ్గర ఉన్నది? అల్లా దగ్గర. ఇది అల్లా దగ్గర ఉన్న విషయాన్ని పట్టుకొని ఫలానా బాబా దగ్గర ఉన్నది అని అన్నట్లయితే షిర్క్ తసర్రుఫ్ అయింది. ఈ మార్పులు చేర్పులు చేసేది అల్లా తబారక తాలా మాత్రమే. కానీ ఇక్కడ దీంట్లో అనేక మంది ముస్లింలు తప్పు చేస్తున్నారా లేదా? షిర్క్ తసర్రుఫ్, దీంతో కూడా తనకు తాను రక్షించుకోవాలి. మూడవది షిర్క్ ఫిల్ ఆదాత్లో కూడా షిర్క్ చేస్తున్నారు. ఆదాత్ అంటే అలవాట్లలో కూడా షిర్క్ ఉంటుంది, తెలుసా? ఇదేమిటండి, అలవాట్లలో కూడా బాగా బహుదైవారాధన జరుగుతుందా? అది ఎలా అని అనుకోవచ్చు. బట్టలు వేసుకోవడం, ఇది ఏమిటిది? అలవాటే కదా. ఇప్పుడు నేను బట్టలు వేసుకోవాలి అని కొంతమందిని చూశాను నేను, భగవా డ్రెస్ వేసుకొని ఉంటారు ముస్లింలు. చూసారేదా బాబాలు అని అంటారు, ఏదేదో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఉన్నారు, అది వేసుకొని ఉంటారు. అతి పెద్ద బాబా ఎందుకు వేసుకున్నారంటే ఇది నాకు అలవాటు అండి, ఎందుకంటే నా పీర్కి నచ్చిన ఇది బట్టలు, ఈ బట్టలు నా పీరుకు నచ్చిన బట్టలు, ఆ పీర్ కొరకు మన్నత్ చేస్తూ వేసుకున్నాను. మన్నత్ క్యా బోల్తే తెలుగు మే? నజరో నియాజ్, మన్నత్ ముక్కుబడి కొరకు నేను వేసుకున్నాను. ముక్కుబడి ఎవరికండి? నాకు ఏదైనా కావాలంటే నేను ముక్కుబడి వేసుకోవచ్చు, కానీ అల్లా కొరకు, ఓ అల్లా నేను నీ కొరకు 2 రోజుల ఉపవాసాలు వేసుకుంటానని ముక్కుబడి పెట్టున్నాను. ఈ విధంగా ఉంటుంది. కానీ అలవాటులలో కూడా షిర్క్ చేస్తున్నారు ముస్లింలు. అల్లాహ్ అక్బర్. 4వది అష్షిర్కు ఫిల్ ఇబాదాత్, ఆరాధనలలో షిర్కు చేయడము. సజ్దా ఉదాహరణ మరియు పొట్లే ఏదైతే ఉన్నదో అది అల్లా కొరకు కాకుండా పీర్ల బాబాల కొరకు జబా చేయడం. ఇవి విషయాలు ఉన్నాయి. ఈ పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్ ఇచ్చాను నేను. ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కొక్క విషయం చదువుకుంటూ వెళ్తే ఎన్ని విషయాలు తెలుస్తుంది? కొద్దిగా గమనించండి, ఎందుకంటే ఇది నేను జనరల్గా చెప్పాను. ఒక్కొక్క పాయింట్ చెప్పాలంటే దాంట్లో అనేక వాక్యాలు ఉన్నాయి. జనరల్గా నేను చెప్పాను కదా. ఈ పుస్తకం మొదలైన తర్వాత మీరు స్వయంగా హృదయానికి చెబుతారు, నా జీవితం ఈ పుస్తకం చదివిన తర్వాత మారింది అని, ఇన్షా అల్లాహ్. అందుకోసము ఈ పుస్తకం నిర్ణయించడం జరిగింది. అల్లా తబారక తాలాతో దుఆ ఏమనగా అల్లా తబారక తాలా ఈ విషయాలు తెలుసుకొని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా తన జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అడుగుజాడ మీద నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సహాబా యొక్క దారి మీద నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్, షిర్క్ యొక్క రకాల నుండి మనమందరినీ రక్షించుగాక. షిర్క్ రకాల నుండి మనమందరినీ ఓ అల్లాహ్ రక్షించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ అందరికీ మీలో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే అడగవచ్చు. షిర్క్ తసర్రుఫ్, మార్పులు చేర్పులు. ప్రాపంచిక విషయాలలో ఏదైతే మార్పులు చేర్పులు ఉంటాయో అల్లా తప్ప ఎవరు చేయలేరు. ప్రపంచంలో మానవుడికి ఏమి ఇవ్వాలో, అమ్మాయి ఇవ్వాలా, అబ్బాయి ఇవ్వాలా, లేకపోతే అమ్మాయి అబ్బాయి ఇవ్వాలా, ఏమి ఇవ్వకూడదా, ఇది అల్లా తప్ప ఎవరు చేయలేరు. వర్షం, మృత్యు, జీవితం, ఓకేనా. జల్జలే, క్యా బోల్తే జల్జలేకు, భూకంపాలు, ఇవి అన్ని విషయాలు ఉన్నాయి కదా, ఇవి అల్లా తప్ప ఎవరు చేయడు. కానీ దీంట్లో ఫలానా అని అన్నట్లయితే అదే షిర్క్ తసర్రుఫ్ అవుతుంది.
మరి ఈరోజు సహజ సిద్ధంగా ముస్లింల్లో కూడా ఏర్పడేటువంటి వాడు ఏంటంటే ఎవరైనా స్నేహితులు రావడంతో బంధువులు రావడంతో మాషాల సమానకలని రాకతో వర్షాన్ని కూడా తీసుకొని వచ్చారనేటువంటి మాట అంటారు కదా, మరి ఇది ఎంతవరకు ఆపాదించబడుతుంది? ఇది కూడా ఉందా? చాలా చాలా ధన్యవాదాలు. బంధువులు వచ్చారు, లేకపోతే ఎవరైనా స్నేహితుడు వచ్చాడు, అప్పుడే వర్షం కురిపించడం జరిగింది, అల్లా తబారకుల కురిపించాడు. నువ్వు వచ్చావు అందుకోసం వర్షం కురిపించడం జరిగింది, వర్షం కురిసింది అని అన్నట్లయితే ఇదే పెద్ద తప్పు. ఇదే పెద్ద తప్పు. ఎందుకంటే అల్లా తబారకుల కదా, ఇతను రావడం ఏంటి, ఇతను రాకపోవడం ఏంటి? ఓకేనా, ఇది తప్పు. ఇలాంటి మాటలు చెప్పకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా అదే అంటారు, 2 నిమిషాలు త్వరగా వెళ్ళి ఉన్నట్లయితే బతికేవాడేమిటో, మరణించిన తర్వాత అంటున్నారు ఏమిటి, 2 నిమిషాలు ముందు వెళ్ళినట్లయితే బతికేవాడేమిటో. మృత్యు వచ్చింది అదే సమయంలో. 2 నిమిషాల విషయం ఏమిటి? అల్లా తబారకుల మృత్యు ఇచ్చాడు కదా, ఇదే తసర్రుఫ్ అనేటువంటి మాట. అలాంటి మాటలు చెప్పకూడదు. ఇతను వచ్చాడు అందుకోసం వర్షం కురిపించడం జరిగింది. కొంతమంది ఏమిటంటే తు కిత్తా మన్హూ సే తెరి వజే తు ఆనే కరెంట్ గా ఏమంటారు, కరెంట్ పోయింది ఎందుకు, నువ్వు వచ్చావు కదా అందుకోసమని అంటారు. ఇది కూడా చాలా పెద్ద తప్పు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. షిర్క్ కిందికినే వస్తుంది. కరెక్ట్ రావడము పోవడము దీంతో కాదు, ఇది అల్లా రబ్బుల్ ఆలమీన్తోనే సంబంధం ఉన్నది. ఓకేనా, ఈ విధంగా కొన్ని విషయాలు ఉన్నాయి. సమయం అవుతుంది. 8:10గా 8కే కానీ 8:10. ఇందుకు ప్రశ్న ఏంటంటే చాలామంది ఏమంటారంటే అల్లాహ్ నమ్మినా అంతే అయిపోవాలా, తెలుసుకోవడం ఏంటి, ఇది తప్పు కదా, అల్లాహ్ ఉన్నాడు అంతే నమ్మేయాలంతే, తెలుసుకోవడం ఏంటి, మళ్ళీ ఇది ఉన్నాడు నమ్మేయాలంతే, ఇది ఎంతవరకు తెలుసుకోవాలన్నా తప్పనిసరిగా అల్లాహ్ గురించి? సుబ్హానల్లాహ్. భోజనం ముందు ఉన్నది అంతే, తినే అవసరం ఏంటి? భోజనం ముందు ఉన్నది మనకి తెలిసిపోయింది, తినే అవసరం ఏంటి? మేమేమంటాము, అజ్ఞానంగా మాట్లాడకండి, ఆకలి పోవాలంటే తినాల్సిందే. అదేవిధంగా సర్వ సృష్టికర్తను సరిగ్గా ఆరాధించాలంటే సర్వ సృష్టికర్త గురించి క్లారిటీగా తెలుసుకోవాల్సిందే. అల్లా గురించి క్లారిటీగా తెలుసుకోకపోతే ఎలా ఆరాధిస్తారు? ఏమిటండి, సరిగ్గా ఆరాధించగలరా? ఆరాధించలేరు. అల్లా ఎవడు, ఏం చేస్తున్నాడు, మన కొరకు ఏం చేశాడు, ఇవి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే మనము సరిగ్గా ఆరాధించగలము. అర్థమైందండి? ఉదాహరణ కూడా అర్థమైంది కదా. ముందు ఉన్నది మనకి తెలుసు, ఇది తినాలి, తినే అవసరం ఏంటి అని అన్నట్లయితే అందుకోసము అల్లాహ్ ఉన్నాడు అంటే చాలదు, అల్లాహ్ ఎలాంటి వాడు అది క్లారిటీగా తెలుసుకోవాలి. అల్లాహ్ కా తారుఫ్ అంటారు. సమాధిలో ప్రశ్నించడం జరుగుతుంది, మన్ రబ్బుకా, తెరా రబ్ కౌనే. 3 వర్గాలు ఉన్నారు, 3 రకంగా సమాధానం ఇస్తున్నారు. విశ్వాసి నా ప్రభువు అల్లాహ్ అని అంటున్నాడు. కపట విశ్వాసి ప్రజలు చెబుతుండగా విన్నాను ఈ విధంగా అంతే అంటున్నాడు, కానీ అతను సాఫల్యం పొందలేడు. అవిశ్వాసి ఏమిటో హాహా లాద్రి, లేదండి నాకు తెలియదు అని అంటున్నాడు. ఇదే అవుతుంది. ఇది అవ్వకూడదంటే సర్వ సృష్టికర్త యొక్క మారిఫత్ క్లారిటీగా అల్లాహ్ గురించి తెలుసుకోవాలి. ఒకటి. రెండోది, దాని యొక్క లాభం ఏమిటంటే ఎవరైనా వ్యతిరేకంగా ప్రశ్నలు వేసినట్లయితే మనం చక్కగా సమాధానము ఇవ్వగలము, లేకపోతే ఇవ్వలేము. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే జరుగుతుంది కదా. రిపోర్టర్ వచ్చేస్తారు, అల్లాహ్ గురించి ప్రశ్నిస్తారు, మన ముస్లిం సమాజం వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు? జ్ఞానం లేదు. అందుకోసం అల్లాహ్ గురించి జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? ఇంకా మీలో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా? ఉన్నట్లయితే అడగండి, లేనట్లయితే మన మాటని మనం ముగిస్తాం. ఏమంటారు? సరే, మీ అందరికీ నేను ప్రశ్న వేస్తున్నానండి. సిద్ధంగా ఉన్నారా? పక్కా? ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క దువా ఉన్నది, రబ్బి జఅల్నీ ముకీమస్ సలాతి వ మిన్ దుర్రియతి రబ్బనా వ తకబ్బల్ దుఆ. ఇబ్రాహీం అలైహిస్సలాం తౌహీద్ గురించి తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా అయ్యారు. అగ్నిలో వెళ్ళిపోయారు కదా. తన భార్య పిల్లలను కూడా ఎడారిలో వదిలేశారు అల్లాహ్ కొరకు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం తౌహీద్ గురించి దువా చేయలేదు. రబ్బీ, ఓ నా ప్రభువా, ఇజ్అల్నీ,
ముకీమస్సలా, నమాజ్ను స్థాపించేవాడిగా నువ్వు నన్ను చెయ్యుగాక. రబ్బి జఅల్ని ముకీమస్సలా, నువ్వు నన్ను నమాజ్ను స్థాపించేవాడిగా చెయ్యుగాక. వమిన్ దుర్రియతి, మరియు నా సంతానాన్ని కూడా. ఇక్కడ నమాజ్ ప్రస్తావన ఎందుకు చేశారు? తౌహీద్ గురించి రావాలి కదా. అల్లాహ్ తౌహీద్ మీద నలకడగా ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని దువా చేయాలి. కానీ ఇక్కడ నమాజ్ని స్థాపించి సౌభాగ్యాన్ని ప్రసాదించు అని దువా ఎందుకు చేశారు? చెప్పండి సమాధానం. తౌహీద్ మీద లేని వాళ్ళు కూడా నమాజ్ చేస్తున్నారు కదా. తౌహీద్ పై లేని వాళ్ళు కూడా నమాజ్ చేస్తున్నారు, చేయడం లేదా? ఖాదియానీ వాళ్ళు, కాఫెర్లు, కాఫెర్ డైరెక్ట్ కాఫెర్ అండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకు కాఫెర్ అంటే ప్రవక్త సల్లం తర్వాత ఏ ప్రవక్త రానే రాదు. కానీ మిర్జా గులాం ఇబ్లీస్ ఖాదియానీ ఇతన్ని ఏమన్నా అంటున్నారు? ప్రవక్త అని వాళ్ళు అతని మీద విశ్వసించారు, అతన్ని విశ్వసిస్తున్నారు ప్రవక్తగా. కాఫెర్ అయిపోయారు. వాళ్ళు కూడా 5 పూట్ల నమాజులు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటి? తౌహీద్, తౌహీద్ లేకపోతే నమాజ్ స్వీకరించబడదు కదా. సమాధానం అయిపోయిందా? నేనే సమాధానం ఇచ్చేస్తాను, మరి మీకు డౌట్లు వచ్చేస్తాయి. సమాధానం ఏంటంటే తౌహీద్ను గట్టిగా చేసేది నమాజ్. అందుకోసం నమాజ్ పూర్తిగా అర్థం చేసుకొని నమాజ్ గురించి పూర్తిగా జ్ఞానంతో చేయాలి. అల్లాహు అక్బర్, దాని అర్థం ఏంటి? అల్లాహ్ తబారక వ తఆలా చాలా గొప్పవాడు. ఎలా గొప్పవాడండి తెలుసుకోండి. అతిపెద్ద ఎడారిలో ఒక ఉంగరం, ఎంత విలువ దానికి? ఆకాశం ముందు భూమి ఇంత, అంతే. ఉంగరం లాంటిది భూమి ఆకాశం ముందు. మరియు మొదటి ఆకాశము ఉంగరం లాంటిది రెండో ఆకాశం ముందు. రెండో ఆకాశం ఉంగరం లాంటిది మూడో ఆకాశం ముందు. మూడో ఆకాశం ఉంగరం లాంటిది నాలుగో ఆకాశం ముందు. నాలుగో ఆకాశం ఉంగరం లాంటిది ఐదో ఆకాశం ముందు. ఈ విధంగా వెళ్ళినట్లయితే ఇవి 7 ఆకాశాలు కలిసి ఉంగరం లాంటిది అల్లాహ్ యొక్క అర్ష్ ముందు. ఇప్పుడు చెప్పండి, అల్లాహ్ ఎంత గొప్పవాడు, ఊహించలేము. నమాజ్ యొక్క మొదటి పదం కదండి అల్లాహు అక్బర్. అల్లాహుమ్మ బాయిద్ బైని, ఓ అల్లాహ్ నాకు మరియు నా పాపాల మధ్య ఎడమ పడమ ఏదైతే ఉన్నదో కదా అంత దూరంగా చెయ్యు. ఇక్కడ నుండి మొదలవుతున్నది. అందుకోసం నేను అంటాను, ఇక్కడ హిస్నుల్ ముస్లిం చూశాను కూడా నేను. తప్పనిసరిగా తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు హిస్నుల్ ముస్లిం తీసుకోండి, ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉర్దూ హిస్నుల్ ముస్లిం తీసుకోండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ హిస్నుల్ ముస్లిం తీసుకోండి. అర్థాలు చదవండి, నమాజ్ యొక్క దువాల అర్థాలు. మీరు పూర్తిగా అర్థాలు చదివినట్లయితే మీ జీవితం మారిపోతుంది. నమాజ్లో నిలబడిన తర్వాత అల్లాహుమ్మ బాయిద్ బైని అని చదువుతూ ఉంటే మీ యొక్క సిచ్యువేషనే మారిపోతుంది. అల్లాహ్ అక్బర్. అందుకోసం ఇబ్రాహీం అస్సలాం దువా చేశారు నమాజ్ కొరకు. నమాజ్ స్థాపిస్తే అతను పాపాల ద్వారా తనకు తాను ఆపుకుంటాడు కూడా, మరియు షిర్క్ అనేటువంటి అతిపెద్ద పాపం నుండి తనకు తాను రక్షించగలడు. మన నమాజ్లే సరిగ్గా లేవు కదా, ఇదే తప్పు. అర్థమైందండి? అందుకోసం ఇబ్రాహీం అస్సలాం నమాజ్ గురించి దువా చేశారు. నమాజ్ సరిగా ఉన్నట్లయితే నమాజ్ సరిగ్గా ఉంటుంది. ఎవరైతే నమాజ్ వదిలేస్తున్నారో వాళ్ళు తన విశ్వాసాన్ని ముందు పెట్టుకోండి. ఎంత బలహీనంగా మారింది విశ్వాసం, ఎంత బలహీనంగా మారుతుంది. ఒక్క నమాజ్ మిస్ అయితే విశ్వాసం మీద చాలా దెబ్బ పడుతుంది. ప్రాక్టికల్గా చేసి చూడకండి. ఒకప్పుడు అలా అయినట్లయితే మీరు తన మీద భావించండి. మరి ఇషా నమాజ్ వదిలేసి నేను చూస్తానంటే అది తప్పు అవుతుందండి. అలా చేయకూడదు. ప్రయాణంలో ఉన్నారు, నమాజ్ సమయం అవుతుంది, అప్పుడు గమనించండి నా విశ్వాసం మీద ఎంత భారం పడుతుందో అని. అల్లాహ్ అక్బర్. అందుకోసం నమాజ్ స్థాపించాలి. అల్లాహ్తో దువా మనగా అల్లాహ్ ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ విషయాలు తెలుసుకొని ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా సహాబాల దారి ప్రకారంగా ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వచ్చే నెల కూడా ఇలాంటి క్లాసులో కూర్చొనే సౌభాగ్యాన్ని కూడా అల్లాహ్ ప్రసాదించుగాక. తనతో పాటు ఈ స్నేహితులను కూడా తీసుకువచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహ్.